కొంతమందిలో ఎక్కువగా కనిపిస్తున్న ప్రాబ్లమ్ ఓసీడీ. కడిగిందే కడుగుతారు. చేసిందే చేస్తారు. లేకపోతే ఒక పని చేసొచ్చిన తర్వాత మళ్ళీ అరే! నేను ఆ పని కంప్లీట్ చేశానా లేదా అని మళ్ళీ వెనక్కి వెళ్లి చూసుకుంటారు. లైక్ చిన్న చిన్న ఐటెమ్స్ అండి. కీస్ వేయడమో, ఇట్లా లైట్ ఆఫ్ చేశానా అని మళ్ళీ వచ్చి చెక్ చేసుకోవడం. సో, ఇలా ఓసీడీ కింద అంటే ఎందుకు అట్లా జరుగుతుందంటారు అది? అలాగే దీనికి చికిత్స అనేది ఉందంటారా? ఎస్ అండి. ఈ మధ్య ఈ ఈ టాపిక్‌తో చాలామందికి కూడా ఇంపార్టెంట్. చాలామందికి ఇది ఓసీడీ అంటేనే కూడా చాలామందికి తెలియదు పబ్లిక్‌కి. దీని ఫుల్ ఫామ్ మా మెడికల్ భాషలో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాం. లక్కీగా ఈ మధ్య సినిమాల్లో కూడా ఈ మధ్య చూపించడం వల్ల కాస్త అవేర్‌నెస్ పెరిగింది డెఫినెట్‌గా. ఇది ఒక రకంగా బ్రెయిన్‌లో సెరోటోనిన్ అనే ఒక కెమికల్ బాగా తగ్గిపోవడం వల్ల వస్తున్న కండిషన్ అండి. అంటే దీనివల్ల ఏమైతుంది, ఒక రిపీటెడ్‌గా ఒక థాట్ వచ్చిన థాటే రిపీటెడ్‌గా ఎంట్రీ అయిపోతుంటుంది. అది ఆ థాట్ వచ్చిన వెంటనే అదేదో మనకు ఇది అన్నెసరీ థాట్ వదిలేయలేకపోతాడు. దాంతోపాటు ఆ వదిలేయలేకపోవడం ఇబ్బంది వల్ల తెలుస్తుంది. అదంతా కూడా కాన్షియస్‌గా నేను ఆల్రెడీ 1-2 టైమ్స్ వాష్ చేసుకున్నాను, లేకుంటే 1-2 టైమ్స్ చెక్ చేశాను. బట్ రిపీటెడ్‌గా ఈ థాట్ మళ్ళీ వచ్చి కాన్షియస్ చేస్తుంది. అంటే తను ఎగ్జైట్మెంట్ చేస్తుంది, అమ్మో చేయకపోతే మరోసారి చెక్ చేసుకుందాం. సో అంటే ఒక ఎగ్జైట్మెంట్ వల్ల ఎమోషన్ యాడ్ అయిపోతుంది. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే రిపీటెడ్గా థాట్ రావడం, అది తనకు తెలుసు ఇది అన్వాంటెడ్, నాకు అవసరం లేదు, అన్నెసరీ అని తెలుసు. తెలిసినా కూడా ఒక రకంగా టెన్షన్కి గురైపోతాడు. దానివల్ల ప్రివెంట్ అంటే ఇది చేయకపోతే ఏ నష్టం వస్తుందో దాన్ని ప్రివెంషన్ కోసం ఈ పని చేయడం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం అబ్సెషన్గా చూస్తాం. అంటే ఓన్లీ ఆలోచన వరకు అయితే ఇలా విధంగా వస్తుందంటే అబ్సెషన్ అంటాము. దాని నివారణ కోసం చేసే పని అయితే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టచ్ చేశాను ఈ టేబుల్ని, సో నాకు ఏం జెర్మ్స్ అంటాయో అని ఒక డౌట్ వచ్చింది అనుకోండి, సో మళ్ళీ పోయి వాష్ చేసుకోవడము కంపల్షన్ అంటాం. అంటే ఒక బిహేవియర్ ఎందుకు చేస్తున్నాడు వాష్, ఇక్కడ జెర్మ్స్ ఉంటాయన్న ఆలోచనకు అనుగుణంగా చేస్తున్నాడు. దీన్ని అబ్సెషన్కి కంపల్షన్ తోడైంది. ఇది చాలా రకాలుగా అంటే ఆ ఆలోచనలు ఒక రకంగా జబ్బును పడతాము జెర్మ్స్ కోసము, లేకుంటే కంటామినేషన్ అంటే ఒక రకంగా అంటు వచ్చే జబ్బులు అలాంటివి నాకు అంటుకుని వస్తున్నాయేమో, లేకుంటే చెకింగ్ అంటే డౌట్ చేశానా లేదా అన్న ఒక క్వశ్చన్ మార్క్ డౌట్ లాంటివి పోయి మాటి చెక్ చేసుకోవడము, లేదంటే ఆలోచనలు ఈ సందర్భంలో అస్సలు రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్స్ దగ్గర పోతుంటాము, చాలా భక్తిభావంతో రావాలి, నాకెందుకు సార్ అన్నెసరీగా అన్వాంటెడ్గా సెక్షువల్ థాట్స్ వస్తున్నాయి దేవుని దగ్గర పోయిన వెంటనే. అంటే కొన్ని ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఆలోచన మనం కొన్ని రూల్స్ పెట్టుకుంటే ఇటువంటి చోట ఇటువంటి ఆలోచన రాకూడదు. ఆ ప్రొహిబిటెడ్ రూల్స్ తనకు విరుద్ధంగా ఇంకో ఆలోచన ఎంటర్ అయినప్పుడు తను ఎగ్జైట్ గురైపోతాడు, ఎందుకు వస్తున్నాయి, బాధకు గురవుతాడు, సో ఇబ్బందికి గురవుతాడు. సో ఇలాంటి ఆలోచనలు లేదు. కొన్నిసార్లు అన్నెసరీ డీటెయిల్స్ కూడా చాలా ఇంకా లోతు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదో కొత్త వర్డ్ అన్నారు, ఏందది అని మాటికి రిపీటెడ్గా అడగడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇంగ్లీష్ పేపర్ న్యూస్ చదువుతున్నారు అనుకోండి, ఆ వర్డ్ నేను కొత్త తెలియని పదాలు ఏదన్నా వింటానేమో అని భయపడిపోయి, అంటే ఎమోషన్ ఇక్కడ యాడ్ అయిపోయి వింటానేమో, అన్నెసరీ డీటెయిల్స్కి ఇంకా దాని గురించి అర్థం ఏంటి లోతుగా పోవడం. అట్లా ఇది ఎండ్లెస్గా అడిగే క్వశ్చన్స్ దాని గురించి ఏమంటే ఆ వ్యక్తికి చాలా యాంగ్జైటీకి గురైపోతాడు. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువసేపు మనలో అన్నెసరీగా యాంగ్జైటీకి గురైనప్పుడు మనలో స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోతాయి. అంటే కార్టిసాలు ఇలాంటి హార్మోన్స్ ఏదైతే ఉంటాయో, నారెపినెఫ్రిన్లు, ఇవి మనకు గుండె కెమిస్ట్రీని, గుండె పనితీరుని, లంగ్స్ పనితీరుని, ఇంటెస్టైన్స్ యొక్క పనితీరుని, ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేస్తాయి. ఈ స్ట్రెస్ ఎక్కువ కావడం వల్ల ఒక్కోసారి ఏదో ఒక బాడీ పార్ట్స్ కూడా వీక్నెస్ గురవ్వడం జరుగుతుంటుంది. ఎలాంటి వీక్నెస్, టెంపరీ వీక్నెస్ ఉన్నట్టుండి టెన్షన్ వచ్చినప్పుడు ఊపిరి ఆడనట్టు ఉండడము, గుండె ఫాస్ట్ కొట్టుకోవడము, చేతులు కాళ్ళు చెమటలు పట్టిపోయి వణుకున్నట్టు అనిపించడము, ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ వ్యక్తి ఇవి జరిగే కొద్దీ బాడీకి కూడా ఆ రకంగా యాంగ్జైటీ గురయ్యే కొద్దీ కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. సో నేను రియల్ వరల్డ్ని ట్యాకిల్ చేయలేను అన్న ఒక అభద్రతా భావానికి గురైపోతాడు. సో ఈ కండిషన్ మనము ఇటువంటి మానసిక సందిగ్ధత కండిషన్ ఓసిడి అంటాం. ఇది చాలామందిలో తెలియక తిట్లతోటి, అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఇలా ఈ ప్రవర్తనే కదా, తిడితే 2 దెబ్బలు కొడితే సెట్ అయిపోతారు పిల్లవాళ్ళు లేకుంటే పెద్దవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఆ రకమైన మెజర్స్ తీసుకుంటూ ఉంటారు. ఇది కొడితేనే తిడితేనే చేంజ్ అయ్యే కండిషన్స్ కాదు. ఒకవేళ ఇంత తీవ్రంగా అనిపించినప్పుడు తన ప్రయత్నాలు కూడా ఉండి కంట్రోల్ కానప్పుడు దీనికి చికిత్సా విధానాలు సైకాట్రిస్ట్ దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ కలిస్తే చాలా వరకు చాలా సింపుల్గా 100లో
90% చిన్న చిన్న కౌన్సిలింగ్, చిన్న మెడిసిన్స్ తోటి చాలా ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. ఎస్, మీరు అన్నట్టు కొందరిలో దీర్ఘకాలిక జబ్బులాగా ఉండొచ్చు ఈ ఓసిడి సమస్యని. అలాంటి వాళ్ళని మనం ఎక్కువ కాలం ట్రీట్మెంట్ చేస్తూ ఉండాలి. ఇంకా అడ్వాన్స్ మెథడ్స్ కూడా వచ్చాయి ఇప్పుడు ట్రీట్మెంట్లో. అంటే మెడిసిన్స్తో కూడా లొంగని ఓసిడి సమస్యలు ఏదైతే ఉంటాయో, న్యూరో మాడ్యులేషన్ అనుకుంటూ ఒక బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తూ బ్రెయిన్ యొక్క ఏరియాస్ని కొన్ని స్ట్రెంత్ చేయగలుగుతాం. ఇటువంటి చికిత్సా విధానాల ద్వారా కూడా మనం దీన్ని కంట్రోల్ చేయవచ్చు.